ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు వెయిటింగ్, ఎదురు చూడడం అంటే ఎవరికి ఇష్టముండదు కదా. అన్నీ త్వరగా అయిపోవాలని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాము. ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మనము కూడా వెయిట్ చేయడానికి ఇష్టపడము. అపనమ్మకం, సందేహం, ఈ కార్యం దేవుడు చేస్తాడో లేదో, ఇంకా ఎప్పుడు చేస్తాడు, చాలా కాలం గడిచింది, ఫలానా సమయంలోగా ఈ కార్యం జరగాలని ఆరాటపడుతూ ఉంటాము. ప్రియులారా, మనుషులను నమ్మినంత ఈజీగా దేవునిని, ఆయన చేసే కార్యములను నమ్మలేకపోతున్నాము. మనుషుల కోసం ఎదురు చూసి అలసిపోతున్నాము, సొమ్మసిల్లి బలహీనులమవుతున్నాము. కానీ వారి వలన ఎలాంటి సహాయం మనకు దొరకదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద ఆధారపడితే, ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించితే దినదినమో ఆత్మీయంగా బలమొందుతాము. దేవుని యందే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే తప్పకుండా తన యొక్క అద్భుత కార్యాన్ని మన జీవితంలో పొందుకుంటాము. ప్రియులారా, ఈనాడు దేవుడిచ్చిన వాగ్దానములు మన జీవితంలో, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల ఆలస్యం అవుతున్నాయని ఎంతో చింతిస్తూ ఉంటున్నాము కదా. ఏంటి, ఇంకా నాకు ఉద్యోగం రావడం లేదు, ఎందుకు వివాహ విషయమై దేవుడు సహాయం చెయ్యట్లేదు, ఏంటి మేమింత దుఃఖంలో, కృంగుదలలో, నిరుత్సాహంలో జీవిస్తుంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదేంటి, ఎంతో కాలం గడిచింది, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ఈ కార్యం జరగదులే అని ఎంతో బాధపడుతూ ఉంటాము. ప్రియులారా, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయినంత మాత్రాన మనకెలాంటి హాని, నష్టం జరగదండి. ఇంకా మనం విశ్వాసంలో ఎదగాలని, ఆయనపై ఆధారపడాలని దేవుడు కొన్ని కార్యాలను కొందరి జీవితాలలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. భక్తుడంటున్నాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు అని. అవునండి, కొన్ని సందర్భాలలో మనుషులు మనల్ని సిగ్గుపరుస్తారు, కానీ ఆ దేవుడు తన యందు విశ్వాసముంచి ఆయన కొరకు ఓపికతో ఎదురుచూసే వారిని ఏమాత్రం సిగ్గుపరచడు, ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆనాడు అబ్రహాము గారు దేవుని వాగ్దానం తన జీవితంలో నెరవేరడానికి 25 సంవత్సరాలు ఎదురుచూశాడు. 25 సంవత్సరాలు ఆ వాగ్దానం తన ఎడల ఆలస్యం అయినంత మాత్రాన తనకెలాంటి హాని జరగలేదు. దినదినమో ఇంకా నూతన బలాన్ని, నూతన విశ్వాసాన్ని పొందుకున్నాడండి అబ్రహాము గారు. ఏమాత్రం దేవునిపై సనగలేదు, గునగలేదు, ఏ ఒక్కరి మాటలను పట్టించుకోలేదు, ఏ మనుషుని మీద ఆధారపడలేదు. కానీ దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. కేవలం దేవుడే తన అక్కరను, కొరతను తీర్చగలడని నమ్మినాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా కొరతను తీరుస్తాడు, నా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని విశ్వాసంతో దినదినము ఆశతో ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొద్ద నుండి గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు అబ్రహాము. ఇక వెనక్కి తిరిగి చూడనంతగా దేవుడు తనకు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించినాడు. ప్రియులారా, మన దేవుడు ఆలస్యం చేసినా అద్భుతాన్ని చేస్తాడండి. అయ్యో, ఫలానా వారు నాకంటే ముందుగా ప్రారంభించారు, నాకంటే ఆలస్యంగా ఉద్యోగం పొందుకున్నాడు, నాకంటే వారికే ముందు సంతానం కలిగింది, నా తోటి వారు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లా పాపలతో హాయిగా గడుపుతున్నారు, నా తోటి వారు ఎన్నో ఆశీర్వాదములు పొందుకొని సంతోషంగా జీవిస్తున్నారు, నా బ్రతుకేంటి ఇలా అయిపోయిందని నువ్వు ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయేమో.
ప్రియులారా, ఎంత త్వరగా విజయాన్ని పొందుతామో అంత త్వరగా నష్టాల పాలవుతాము. మనం పొందుకున్న ఆనందం కొన్ని దినములే ఉంటుంది. కానీ ఆ దేవుడు ఆలస్యమైనప్పటికీ తన కార్యాన్ని నా జీవితంలో తప్పకుండా జరిగించుతాడు. మనకు ఎప్పటికీ ఆనందాన్నిస్తుందండి ఆ దేవుని కార్యం. కాబట్టి ఈనాడు ఏ పని చెయ్యాలన్నా, ఎలాంటి కార్యమైనా మన జీవితంలో జరగాలంటే దేవుని చిత్తం మనకు అవసరమండి. మనం ఆయన సహాయం కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని భక్తుడు పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా ఇట్టి నిరీక్షణను కలిగి ఉండాలండి. దేవునినే దిక్కుగా చేసుకోవాలి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతగా నష్టాల పాలైనప్పటికీ ఆ దేవుని సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడు తప్పకుండా నా జీవితంలో తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి నీ పరిస్థితుల విషయమై, నీ పనుల విషయమై, నీ ప్రయత్నాల విషయమై ప్రతి పరిస్థితిలో కూడా ఆ దేవుని మీద ఆధారపడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆ దేవునికి తెలుసు నీ జీవితంలో ఉన్న కొరతలు, నీ బ్రతుకులో ఉన్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న బాధలు సమస్తము ఆయన ఎరిగినవాడండి. కాబట్టి నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో ఆ దేవునికి మొరపెడితే ఆ దేవాది దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కటి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూచే కృపనిచ్చారు తండ్రి, సజీవులనుగా కాచి కాపాడినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈనాడు మీ కార్యముల కొరకు మేమైతే ఎదురు చూడడం లేదు, కానీ లోకంలో మనుషుల మీద ఆధారపడుతున్నాము దేవా. ఏ కార్యం జరగాలన్నా, ఏ పని సాధించాలన్నా మనుషులనే దిక్కుగా చేసుకుంటున్నాము. కాబట్టే సొమ్మసిల్లిపోతున్నాము తండ్రి, అలసిపోతున్నాము దేవా, సిగ్గుపడే వారిమిగా ఉంటున్నాము, అపజయాల పాలవుతున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. ఈ దినము నుండి మా ప్రతి పరిస్థితి విషయమై మీ మీద ఆధారపడే వారిమిగా, మీ వైపు చూస్తే మనసు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మా అక్కరలు, మా కొరతల విషయమై మనుషుల మీద ఆధారపడకుండా, ఏ ఒక్కరిని సహాయం అడగకుండా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి, మీరు మాత్రమే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సొంతంగా ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ఏమీ సాధించలేని వారిమిగా, అలసిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా. దుఃఖంలో బ్రతుకుతున్నాము తండ్రి. కాబట్టి ఈ దినము నుండి మా జ్ఞానం మీద, మా తెలివి మీద ఆధారపడకుండా మీ యొక్క శక్తి మీద ఆధారపడే కృపను మాకు అనుగ్రహించండి. మీ నామమును బట్టి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయనా. దయగలిగిన దేవుడో తండ్రి, కృపగల దేవుడో ప్రవ్వా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి వారి పనులలో కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమంతా మీ కనుపాప వల్లే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా,
మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలను బట్టి, ల్యాండ్ తగాదాలు, ఆస్తుల వివాదాలను బట్టి ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే ప్రభా కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి ప్రవ్వా. ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా దుష్టు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, శక్తిని, తెలివిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు కనికరించండి, పోషించండి. వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాల గుండా, వేదనల గుండా, శోధనల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను మీరు దీవించండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీరే వారి ఎడల ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఇంకా ఎందరైతే ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. ఆత్మీయ బలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా కుటుంబాన్ని పట్టించుకోక, కుటుంబ సభ్యుల అక్కరలు, కొరతలు తీర్చక, బాధ్యతగా ప్రవర్తించకుండా ఉంటున్న భర్తలను, భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాన్ని చక్కగా పోషించుకునే కృపను వారికి దయచేయండి. బిడ్డల్ని ప్రేమించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే బాధను, వేదనను
సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ సమయాన దేవా, ఏ పరిస్థితి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.